సరే కానివ్వండి, రండి. నువ్వు అంత డైరెక్ట్గా అడిగేస్తే ఎలా? నేను దానికి ప్రిపేర్ అవ్వాలి కదా. ఉమ్, అదేంటండి, ఏదో మాత్ర వేసుకున్నా అన్నారు? అదే చూస్తున్నాను పని చేస్తుందా లేదా అని. మీకు విత్ లైటా వితౌట్ లైటా? నీకేది ఇష్టం? లైట్ లేకుండానే ఇష్టం. క్యారీ ఆన్. ఉమ్, నీ ఇష్టమే నా ఇష్టం. ఉమ్. 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 వెంకట్ గాడు చాలా రోజుల తర్వాత క్లయింట్ని పంపిస్తా అన్నాడు. ఎందుకో నాకు కూడా చాలా రోజుల తర్వాత అది అనుభవించాలనిపిస్తుంది. క్లయింట్ ఎలా ఉంటాడని కూడా డీటెయిల్స్ అడగలేదు. చూద్దాం. వస్తున్నాను. మీ పేరు రుక్మిణి కదా? అవును. వెంకట్ చెప్పాడు. నా పేరు రామ్మూర్తి. అది నేనే. వెంకట్ చెప్పింది వీడా? చిచి, నేనేదో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా ఏజ్ బారోని పంపించాడు. సర్లే, ఒప్పుకున్నాక తప్పుతుందా? కూర్చోండి. ఏం నోర్రా బాబు, పళ్ళైనా తోముకున్నాడో లేదో, కంపు భరించలేకపోతున్నా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదులేండి. చూడు రుక్మిణి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. ఏం వ్యాపారం చేస్తారు? టొబాకో అంటే పొగాకు వ్యాపారం. గుంటూరులో నాకు 15 ఎకరాలుంది. బాపట్లలో నాకు 3 ఎకరాలుంది. చిలకలూరుపేటలో 15 ఎకరాలుంది. వీడి బిల్డప్లు తగలయ్యా. అంటే ఆ పేటిఎం బ్యాచ్ మీ భూముల్ని ఇంకా కబ్జా చేయలేదా? చేయగా మిగిలిందే అది. ఓహో, అవునా. అవును గాని ఏంటి పేమెంట్ దగ్గర బేరాలాడారట? మరి నేను వ్యాపారస్తుని కదా, డబ్బుల దగ్గర తొందరపడను. అందుకే తక్కువ బేరం ఆడాను. అయినా ప్రతి వ్యాపారానికి ఒక ధర అంటూ ఉంటది. అందుకే బేరం ఆడాను. కానీ ఇప్పుడు నిన్ను చూశాక ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎంత ఇస్తారేంటి? 300. 300? ఆ 300 పక్కన ఇంకో 0 వేసుకోరాదు? అమ్మా, 3000?
అంతే 3000గా. ఇస్తాన్లే పో. సరే కానీ మీకేమైనా మజ్జిగిస్తే చాలండి. అది కాదండి. అదే ఓ అదే, ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే బూమ్ బూమా? కాదులేండి, ఇప్పుడంతా కింగులే వచ్చినాయి. ఓ అవును కదా, అలా అయితే ఓకే. అవన్నీ పని తర్వాత. ఎందుకు? నేను ఇప్పుడే వచ్చేటప్పుడు శిలాజిత్ వేసుకున్నాను, దాని పవర్ తగ్గిపోయిద్ది. సరే, మీకు విత్ లైటా వితౌట్ లైటా? నీకేది ఇష్టం? లైట్ లేకుండానే ఇష్టం. క్యారీ ఆన్. నీ ఇష్టమే నా ఇష్టం. అరే ఏమైంది? నాకేం కనిపించట్లేదు. నాకేం కనిపించట్లేదు. నాకు అసలే రేయి చీకటి. లైట్ అయ్యి. అమ్మయ్యా. ఏంటండి లైట్ తీస్తే అంత కంగారు పడిపోయారు? నాకు సైటు నీకు ముందు చెప్పలేదు. మరెలా చెప్పండి? సరే కానివ్వండి, రండి. నువ్వు అంత డైరెక్ట్గా అడిగేస్తే ఎలా? నేను దానికి ప్రిపేర్ అవ్వాలి కదా. అదేంటండి, ఏదో మాత్రం వేసుకున్నా అన్నారు? అదే చూస్తున్నాను పని చేస్తుందా లేదా అని. టైం పడుతుందా సార్? లేదు, పట్టుకొని ట్రై చేస్తా. ఏంటి సార్ వదిలేశారు? అదే మాత్ర గురించి డౌట్గా ఉంది, కొంచెం టైం కావాలి. టైం పడుతుందా సార్? పట్టేలాగే ఉంది. అయితే నేను బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుని రానా? వద్దు, ఇక్కడే కూర్చొని మాట్లాడు. ఛార్జింగ్ అవుతుందేమో చూస్తాను. ప్రమీల, చెప్పవే. ఏముంది, క్లయింట్ వచ్చాడు. అయితే క్లయింట్తోని అంత లేదు లేవే. ఆయన ఏదో మాత్ర వేసుకున్నారట, రీఛార్జ్ అవ్వడానికి టైం పడుతుందట. మీరు మాట్లాడుకోండి, నేనేమనుకోను. ఈ ఏజ్ బారాలతో ఇదేనే ప్రాబ్లం. వాళ్ళెప్పుడు ఇదవుతారో తెలీదు. వెయిటింగ్. ఏంటి, ఇంకో క్లయింట్ ఉన్నాడా? వద్దులేవే, ఈయన ఎప్పుడు వెళ్తాడో తెలీదు. మాట్లాడుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఆయనకు రీఛార్జ్ అయిందేమో చూద్దాం. ఏంటి సార్, రెడీయా? ఆగు, ఆ మాత్ర మీద డౌట్ ఉంది నాకు. సార్, మీరు ఆ డౌట్ ఏదో క్లారిఫై చేసుకోండి సార్. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. మీరు వచ్చి 2 గంటలైంది సార్. ఇలా అయితే నాకు కష్టం సార్. అవతల ఇంకో కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. మేడం, ఇక్కడ ఏం జరగకపోతే డబ్బులు వాపస్ ఇస్తారా? అంటే ఇప్పుడు మీరేం చేయరా? చేసే పరిస్థితి లేదు, టాబ్లెట్ మోసం చేసింది. చూడండి, ఒక్కసారి డబ్బులు ఇచ్చాక తిరిగి డబ్బులు ఇవ్వడం మాత్రం కుదరదండి. ఇందులో మా తప్పేముంది? ఇక మీరు దయచేయచ్చు.
అంతేనంటావా? హా, మహా గొప్ప బేరం దొరికింది. చూస్తారేంటి, బయలుదేరండి. ఒరే వెంకట్, ఇలాంటి వాళ్ళని పంపించావేంట్రా? చచా, టైం అంతా వేస్ట్ అయింది. చాలా కాలం తర్వాత నీ నాశతో ఎదురు చూస్తుంటే ఏజ్ బారైన వాళ్ళని పంపించావేంట్రా? నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. చూడు, ఇంకొక మంచోడిని చూసి పంపించు. పేమెంట్ కూడా బాగుండాలి. ఓకేనా? గొప్పోళ్ళు రా బాబు. ఛ